హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టీఎస్ ఈ పాస్ కి సంబంధించి పోస్ట్ మ్యాట్రిక్ కానివ్వండి లేదా ప్రీ మ్యాట్రిక్ కానివ్వండి, ఫ్రెష్ లేదా రెన్యువల్ తాలూకు అప్లై చేసిన స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మొదటగా మీ మొబైల్ లో లేదా పీసీ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో టీఎస్ ఈ పాస్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా స్కాలర్షిప్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కింద ప్రీ మ్యాట్రిక్ లేదా పోస్ట్ మ్యాట్రిక్ దేనిపైనైనా క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ విండోలో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు బిలో 10th అయితే ప్రీ మ్యాట్రిక్, ఎబో 10th అయితే పోస్ట్ మ్యాట్రిక్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన స్కాలర్షిప్ అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి పాస్ టైప్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అకాడమిక్ ఇయర్ లో 2009 నుండి 2025 వరకు కాలేజెస్ అండ్ ఇయర్ వైజ్ ఏ ఇయర్ ది కావాలో ఆ ఇయర్ కి సంబంధించి ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కకు ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని టైప్ చేయండి. ఇక ఫైనల్ గా కింద కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి గెట్ స్టేటస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అప్లై చేసిన ఫామ్ తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మరియు అలాగే ఇక్కడ కాలేజ్ స్టేటస్ లో పెండింగ్ ఉందా లేదా అప్రూవల్ అయిందా క్లియర్ గా చూసుకోవచ్చు. అలాగే పక్కకు ఒకవేళ అమౌంట్ రిలీజ్ అవుతే ఎంత రిలీజ్ అయిందో కూడా ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. అలాగే కింద మీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మ్యాచింగ్ స్టేటస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర అప్రూవల్ అయిందా లేదా కూడా ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఇక కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ తాలూకు స్టేటస్ అయితే ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఒకవేళ అమౌంట్ గనక రిలీజ్ అయితే దాని వివరాలు కూడా ఇక్కడ ఇండివిజువల్ గా దేనికి ఎంత శాంక్షన్ అయిందో క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే కింద ఒకవేళ అమౌంట్ రిలీజ్ అయితే దేనికి ఎంత మొత్తంలో రిలీజ్ అయిందో కింద ఇక్కడ ఇండివిజువల్ గా చూసుకోవచ్చు. ఇక చివరిగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తాలూకు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏమేం అప్రూవ్ అయ్యాయో లేదా రిజెక్ట్ అయ్యాయో లేదా ఎక్కడ ఆగిపోయిందో కూడా ఇక్కడ తెలుసుకొని ఆ పర్టికులర్ థింగ్ కరెక్షన్ కూడా ఇక్కడ నుంచే మళ్ళీ అప్లోడ్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.